handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. కొప్పోలు గ్రామం 10వ డివిజన్లోని మసీద్ ఆయాషా నందు కీర్తిశేషులు షేక్ పుల్లా సాహెబ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు షేక్ కార్య మస్తాన్ వలి సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సింహద్వారం మరియు స్టీల్ గేట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నడిపినేని భాస్కర్ రావు తమ చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు షేక్ పుల్లా సాహెబ్ మనవరాలు షేక్ వహీదా, షేక్ రెహానా, అలాగే షేక్ షర్బద్దీన్ వారి కుమారుడు షేక్ అంజిబాబుతో పాటు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కొప్పోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భాయ్, హిందూ భాయ్ ముస్తఫా మేమందరం కూడా పరస్పరం ఇక్కడ స్నేహ స్వభావంతో ఇక్కడ కొప్పోలు గ్రామంలో చాలా గొప్పగా ఉంటాం. ఎందుకంటే భాయ్ ఈరోజు మా కార్యక్రమానికి మా హిందూ సోదరులు ఒక మతానికి కులానికి అతీతంగా వచ్చి మనందరం ఒకటే భాయ్ అని చెప్పి మా ఇక్కడ పనికి మేము చేసి ఏదైతే మసీదు కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున కానీ లేదంటే ఇక్కడ మా కమిటీ తరఫున కానీ కార్యక్రమాలు వాళ్ళు కూడా మాకు తోడిచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రద దాంట్లో కూడా మా హిందూ సోదరుల యొక్క మనం కూడా. ఎందుకంటే భాయ్ ఈ మసీదుకి ప్రముఖ ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి మా మసీదుకి మీకు ఏమి కావాలో మీ ప్రార్థనకి హక్కుదారులు కానీ నేను ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు. మాట ఇవ్వటే కాదు, మాట మీద నిలబడి ఈరోజు కార్యక్రమంలో మాకు కబర్స్థాన్లో మట్టి తోలియటం కానీ, రోడ్లు వేపించడం కానీ, లేదంటే మేము ప్రార్థన చేసిన ఈద్గా ప్రాంగణంలో మాకు ప్లాట్ఫామ్ చాలా గొప్ప విషయం. దాదాపు ఈరోజు ఆ ప్రాంగణంలో మేము 2000 మంది జమాతో నమాజ్ చదువుకోగలుగుతున్నాం. 2000 మంది జమాతో నమాజ్ చదువుకోగలుగుతున్నాం ఇన్షాల్లా. అంతేకాదు మళ్ళీ మా మసీదు ప్రహరీలు ఉన్నాయి, ఆ ప్రహరీలు కూడా నేను నిర్మాణం చేస్తా అని గట్టిగా వాగ్దానం చేశాడు. కార్యక్రమం మొదలు పెడతానంటున్నాడు. అందుకని అల్లా సుబ్హానల్లా ఆయన దయా, ప్రేమ, కరుణ ఆయన మీద ఎప్పుడు కూడా ఆశీస్సులుగా ఉండి ఆయన మరీ ప్రజలకు సేవ చేసి మా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అతను అల్లా మద్దతు ఉండాలని మేము మా మసీద్ తరఫున మసీదు ఆయిషా ప్రెసిడెంట్, నా పేరు అహ్మద్ షరీఫ్ ఉరస్ హనుమాన్ సాహెబ్, మేము మరీ దువా చేస్తాం ఇన్షాల్లా. అంత మంగళ వచ్చిన వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. కేవలం ఇక్కడ మేము హిందూ ముస్లిమ్స్ బాగా ఉంటాం కాబట్టి ఈ పనులు మాకు జరిగిపోతున్నాయి ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క డివిజన్లో మేము ఎప్పుడు బాయిగా ఉండి మా కార్యక్రమంలో ఎల్లవేళలో మేము పరిష్కరించుకొని చేస్తున్న అవకాశం అల్లాహ్ మాకు కలిగించుగాక. ఆమీన్. మరి ఈరోజు షేక్ పుల్లా సాహెబ్ గారి జ్ఞాపకార్థం మరి వాళ్ళ కుమారుడు షేక్ మస్తాన్ వలి గారు నిర్మించిన ఆచి చాలా సంతోషకరం. మరి ఈ యొక్క మసీద్ ప్రాంగణంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి మరి వలి గారి ఆధ్వర్యంలో కొన్ని పనులు జరిగినాయి. అలాగే వీటికి ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చి చేపిస్తున్న మా ఎమ్మెల్యే గారు ఆయనకి చాలా అభినందనలు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు కానీ లేకపోతే ప్రతి ఒక్క అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకెంతో కృషి చేస్తున్నారు. ఈ డివిజన్లోనే ఇంకా చాలా పనులకి ఆయన కృషి చేసి మాకు వెన్నంటూ నడిపిస్తున్నాడు. ఆయనకు మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా వలి గారికి కూడా మరి 4 లక్షలతోటి నిర్మించిన ఈ యొక్క గేట్ కూడా చేసిన దానికి కూడా చాలా అభినందనలు వలి గారికి. శ్రీనివాస్ చౌదరి, జిల్లా టీడీపీ నాయకుడిని. ఈరోజు మన ఒంగోలు 10వ డివిజన్ కొప్పోలు వద్ద మా మిత్రుడు షేక్ వలి గారి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఆర్చి ప్రారంభోత్సవం దాదాపు 4-5 లక్షల రూపాయల ఖర్చుతో ఆర్చి నిర్మించడం జరిగింది. అది ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే మిత్రుడు వలి ఎప్పటి నుంచో మాకు ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మంచి సన్నిహితుడు.
అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ డివిజన్ అలాగే వలీ గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటూ మా సహకారం ఎప్పుడూ వలీ గారికి ఉండిద్ది ఈ డివిజన్లో. కొప్పోలు గ్రామంలోని మసీద్ ఆయేషా ప్రాంగణం నందు ప్రహరీ మెయిన్ గేటు సింహద్వారం మరియు ఆర్చి ప్రారంభించడం జరిగింది. ఈ మెయిన్ గేటు మరియు ఆర్చి వచ్చేసి మన షేక్ పుల్లా సాహెబ్ గారి కుమారుడు షేక్ కాలే మస్తాన్ వలీ గారి వ్యయంతో సుమారు 4 లక్షల వ్యయంతో ఆర్చి నిర్మించడం జరిగింది. వాళ్ళ నాన్నగారైన షేక్ పుల్లా సాహెబ్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు కాలే మస్తాన్ వలీ నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మన కొప్పోలు గ్రామం తరపున మన మసీదు పెద్దలందరికీ, ముస్లిం సోదరులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు కూడా మన మసీదుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేసి ఉన్నారు. ముఖ్యంగా వచ్చేసి లోపల మట్టి ఫిల్లింగు, ప్రహరీ గోడ మరియు సిమెంట్ ఫ్లోరింగు, ఇలా చాలా కార్యక్రమాలు శ్రీ దామచల జనార్దన్ రావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారు మళ్ళీ రంజాన్లోపు మిగిలిన ప్రహరీ గోడ కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మన గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చే రంజాన్లోపు మిగతా ప్రహరీ కూడా పూర్తి చేస్తామని చెప్పి, మన ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని చెప్పి వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ, మత పెద్దలందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.